జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ KPHB కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ATM పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల కేంద్రంలో దొంగతనం చేసిన సొమ్మును రికవరీ చేసిన పోలీసులు. గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం ఏర్పాటు. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమ సొత్తులో ఏపీ టాప్. దేశవ్యాప్తంగా 4650 కోట్లు స్వాధీనం. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలో మిథిలా స్టేడియాన్ని పరిశీలించిన దేవాలయ శాఖ కమిషనర్ హనుమంతరావు. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 4 అరెస్ట్. రహస్య ప్రదేశంలో విచారణ. అయ్యప్ప స్వామివారి భక్త బృందం పోస్టర్ సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం. మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నేడు కోల్కతాతో రాజస్థాన్ రాయల్స్ ఢీ. నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. గద్వాల కేంద్రంలో జరిగిన దొంగతనం చేసిన సొమ్మును పోలీసులు రికవరీ చేశారు. గత నెల ఈ నెలలో 2 చోట్ల జరిగిన దొంగతనాల సొమ్మును రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించారు. ఈ కేసులను ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులను గద్వాల సిఐ భీమ్ కుమార్, గద్వాల ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయిల్, దామోదర్ రెడ్డిని క్యాష్ రివార్డుతో అభినందించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తా వద్ద గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ జలదీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. మళ్లీ 100 రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. 4650 కోట్ల నగలు, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న నగదులో ఏపీ అగ్రస్థానంలోనూ తర్వాత స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ఏపీలో 125 కోట్లు, తెలంగాణలో 121 కోట్లు అక్రమ నగదు లభించింది. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల ఆరంభంలోనే అత్యధిక సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలోనే ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకోలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో మిథిలా స్టేడియాన్ని దేవాలయ శాఖ కమిషనర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వైభవపేతంగా ఎక్కడా లేని విధంగా సీతారాముల వారి కళ్యాణం జరిగేటువంటి పవిత్ర స్థలం మన భద్రాచలం పుణ్యక్షేత్రం అని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 అనుమానితులను తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అదుపులో ఉన్న నిందితుల్లో రౌడీ షీటర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంత దూరం నుంచి జగన్ కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. క్యాట్బాల్ ఉపయోగించారా లేదా ఎయిర్ గన్ వాడారా అనేది పరిశీలిస్తున్నారు. అదే టైంలో ఆ ప్రాంతంలో జరిగిన ఫోన్ సంభాషణలపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్.
I'm Dr. Meenal Chandra. I'm the co-founder of EPON Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466 44441. వెల్కమ్ బ్యాక్. అయ్యప్ప స్వామివారి భక్త బృందం పోస్టర్ సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామివారి అన్నదాన కార్యక్రమం చేయడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి తమకు సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొప్పారి నవతన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించిన మా పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఆర్టికల్ 367 అంటేనే నరేంద్ర మోడీ టార్గెట్. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని గెలిపించుకుంటే రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ప్రజానికానికి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుందామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఐపీఎల్ 2024లో నేడు కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 27 మ్యాచ్లు జరిగాయి. వీటిలో కేకేఆర్ 14, రాజస్థాన్ 13 మ్యాచ్ల్లో గెలిచాయి. అయితే హోమ్ గ్రౌండ్ లో ఆర్ఆర్ పై నైట్ రైడర్స్ పైచేయిగా ఉంది. పాయింట్ల పట్టికలో ఆర్ఆర్, కేకేఆర్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచ్ లో గెలిచిన జట్టు తొలి స్థానానికి ఎగబాకనుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి సుల్తాన్పూర్ లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తుంది. పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జైరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సిబిఐ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ను తిరస్కరించిన సంగతి తెలిసింది. ఈ మేరకు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు నిన్న కోర్టు కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గద్వాల కేంద్రంలో దొంగతనం చేసిన సొమ్మును రికవరీ చేసిన పోలీసులు. గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం ఏర్పాటు. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమ సొత్తులో ఏపీ టాప్. దేశవ్యాప్తంగా 4650 కోట్లు స్వాధీనం. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలో మిథిలా స్టేడియాన్ని పరిశీలించిన దేవాలయ శాఖ కమిషనర్ హనుమంతరావు. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం. 4 అరెస్ట్. రహస్య ప్రదేశంలో విచారణ. అయ్యప్ప స్వామివారి భక్త బృందం పోస్టర్ సెంటర్లో భారీ అన్నదాన కార్యక్రమం. మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నేడు కోల్కతాతో రాజస్థాన్ రాయల్స్ ఢీ.
నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.